సంధ్యని రోజుకొక్కసారైనా చూడకపోయినా మాట్లాడకపోయినా మా ఇద్దరికీ ఏదోలా ఉంటుంది. ఇదివరకటిలా కుదరదని తెలుసు. రోజు కాకపోయినా వారానికొక్కసారైనా తనని ఇక్కడికి పంపిస్తావా బాబూ? నేను పంపించడం ఏంటండి, ఇది తన ఇల్లు. తనకు నచ్చినప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. నేనేమీ అడగను, ఏమీ ఆపను. తను ఇంటి పనులతో బిజీగా ఉన్నా మీరు రోజు ఏదో ఒక టైంలో వీడియో కాల్ చేసి మాట్లాడండి. అంకుల్ వెళ్ళొస్తాను, ఉంటానండి. మంచిది బాబు. ఏంటోనండి, అడగకుండా ఉండలేకపోయాను. అడిగినందుకు నువ్వు సిగ్గుపడటం కాదు లక్ష్మి, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు అతను సిగ్గుపడాలి. అతను చెప్పాడు కదా అని నేనేం రోజు ఫోన్ చేయనండి. ఎందుకనో? అతను చెప్పినట్టు చేస్తే మనం చులకనైపోవు. అబ్బో, లక్ష్మి గారికి చాలా తెలివితేటలున్నాయే. పోండి, మీకంతా వేళాకొళమే. అమ్మమ్మ చెప్పినట్టు ఇది శుక్రమహర్దశ కాదు, శని మహారాజు నన్ను దత్తత తీసుకున్నట్టున్నాడు. హ్యాపీగా ఆఫీస్కి వెళ్లాల్సిన టైంలో హాస్పిటల్లో సేవలు చేయాల్సి వస్తుంది. అంతా నా కర్మ. హలో, యాక్సిడెంట్ చేసింది కాక నాకు సేవలు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నావా? అబే అదేం లేదండి, అలా ఏం అనుకోవట్లేదు. అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి? బాబ్జీ. పండు. ఇదిగోండి. నా పేరు పండు. ఓ ఏమ్మా, నొప్పి ఎలా ఉంది? కొంచెం నొప్పిగానే ఉంది డాక్టర్. సివియర్ ఫ్రాక్చర్ కదమ్మా, నొప్పిగానే ఉంటుంది. 6 నెలలు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటే గానీ సెట్ అవ్వదు. అప్పటి వరకు జాబ్కి వెళ్ళకూడదా డాక్టర్? అవునమ్మా, ప్రతి మంత్ చెకప్ కూడా రావాలి. సారీ అండి, ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఎవడమ్మా ఇక్కడ కళ్ళు నెత్తికెక్కి నీకు యాక్సిడెంట్ చేసి నీ కాలు ఇరగ్గొట్టింది? ఇతనే మేడం. అదేంటండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని చెప్పాను కదా. నాకు జరిగిన అన్యాయానికి మీడియాకి న్యూస్ ఇద్దామనుకున్నాను, పోన్లే అని పోలీస్ వరకు ఆగాను. అంటే కంప్లైంట్ ఇచ్చింది నువ్వే అన్నమాట? అవును మేడం. యాక్సిడెంట్ చేసింది ఇతనేనా? ఎస్ మేడం. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? లేదు మేడం, ఇప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్లారు. 6 నెలలు కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోమన్నారు. 6 నెలలంటే నా జాబ్ ఏం కావాలి? జీతం లేకుండా నేనెలా బ్రతకాలి? నీకిలాంటి శిక్ష వేసిన ఈ మానవ మృగానికి లాకపే కరెక్ట్. ఏంటి మేడం, మీరు కూడా ముందు వెనక ఆలోచించకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు. మాట్లాడక నువ్వు చేసిన యాక్సిడెంట్ కి సన్మానం చేయమంటావా? కానిస్టేబుల్, ఇతను అరెస్ట్ అయ్యి. మీరు ఆగండి సార్. పండు గారు, ఇది దారుణం అండి. మేడం, అతన్ని అరెస్ట్ చేయొద్దు. అమ్మయ్యా, థ్యాంక్ యూ పండు గారు. బట్ 1 కండిషన్, నేను రెస్ట్ తీసుకునే 6 నెలలు నాకు సేవలు చేయాలి, లేదంటే నేను నిన్ను సేవ్ చేయను. మీకు సేవలు చేస్తూ కూర్చుంటే అక్కడ నా జాబు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, లోన్ పెట్టైనా ఇచ్చేస్తాను. నన్ను నా కాల్ని డబ్బుతో కొనాలని చూస్తావా? నా కష్టాలేవో నేను పడతాను. మేడం, ఇతను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి. కానిస్టేబుల్, సేవ చేస్తాను. నిజంగానా? అవునండి. మేడం, నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా? ఏ డాక్యుమెంటు? నేను రెస్ట్ తీసుకునే 6 నెలలు
నా కంప్లీట్ బాధ్యత నీదే. అంటే నా తిండి, మందులు, రెంట్, మేకప్ అన్ని ఖర్చులు నువ్వే భరించాలి అని రాసిన అగ్రిమెంట్. అంటే ఇదంతా మీకు ముందే తెలుసా? డాక్టర్ ఇప్పుడే కదా చెప్పెళ్ళారు. చెప్పాను కదా, నా జాగ్రత్తలో నేనుండడం మంచిది అని ముందే ఈ ప్రిపరేషన్ చేసుకున్నాను. సంతకం పెడతావా లేదంటే మేడంతో స్టేషన్కి వెళ్తావా? ఏంటి ఊచల్లెక్క పెడతావా? వద్దు మేడం, సంతకం పెడతాను. కానిస్టేబుల్, మేడం, ఒక కాపీ నాకిచ్చి ఇంకొక కాపీ మీ దగ్గర ఉంచండి. చూడు, ఈ డాక్యుమెంట్ లో ఏ క్లాజ్ మిస్ అయినా నీకు సెల్లో కోటింగ్ పడుతుంది, గుర్తుపెట్టుకో. సరే మేడం. చూడమ్మా, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఎనీ టైం నాకు కాల్ చేయి. అలాగే మేడం. బాబ్జీ, నాకు ఆకలిగా ఉంది. సరే మేడం, ఇప్పుడే వెళ్ళి పంచపక్ష పరిమాణాలు తీసుకొస్తాను. మెక్కుతువు గాని. అమ్మా, అమ్మా సంధ్య, రామ్మా. నువ్వు కూడా పళ్ళు తెచ్చావా? నువ్వు కూడా అంటే ఇంకెవరు తెచ్చారు? నిన్ననే ఆకాశం ఇంటికొచ్చినప్పుడు తీసుకొచ్చాడమ్మా. ఆయన ఇక్కడికి వచ్చారా? రావడమే కాదు, ఇదివరకట్లాగా చక్కగా మాట్లాడాడు, నాతో చెస్ ఆడాడు, మీ అమ్మతో కాఫీ పెట్టించుకుని కూడా తాగాడు. ఏంటి ఇదంతా నిజమే? అవునమ్మా, ఆకాష్ బుద్ధి మార్చి నిన్ను ప్రేమగా చూసుకోవాలని రోజూ మీ నాన్న నేను ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంటే ఇప్పటికి కరుణించాడు. కరుణించలేదు, ఆ దేవుడు కూడా ఆయనలానే మిమ్మల్ని మాయ చేస్తున్నాడు. మాయేంటమ్మా? కాకపోతే ఏంటి నాన్న, ఇన్ని రోజులు గుర్తురాని మీరు సడన్ గా ఎందుకు గుర్తొచ్చావని ఆయన అడగాల్సిందే. రాక ఇంటికొచ్చిన మనిషిని ఇన్నాళ్ళు ఎందుకు రాలేదని అడగడం సభ్యత కాదమ్మా. పైగా పంతాలు పట్టింపులకి పోవడానికి అతనేమైనా పరాయివాడా? ఇలా మంచితనానికి పోయే అతన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. ఆయన వచ్చింది ప్రేమగా పలకరించి కాఫీ తాగడానికో, మంచిగా నటించి చెస్ ఆడడానికో కాదు, మీతో కొత్త ఆట మొదలు పెట్టడానికి. ఊరుకో సంధ్య, అలా అన్నింటికీ ఆకాష్ని అనుమానించకూడదు. అనుమానం కాదమ్మా, అన్నీ ఆలోచించి మాట్లాడుతున్నాను. కలిసి కాపురం చేస్తున్నదాన్ని ఆయన తీరు తత్వం తెలియకుండా ఉంటానా? మీ మీద నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడికొస్తూ నన్నెందుకు తీసుకురాలేదు? కనీసం అదైనా అడిగారా? అంటే ఏదో పని మీద వెళ్తూ మన ఇంటి దగ్గర ఆగాను అని చెప్పాడమ్మా. ఓహో, అలా చెప్పగానే ఎప్పట్లానే మీరు గుడ్డిగా నమ్మారు, మర్యాదలు చేసి పంపించారు, అంతేనా? మరేం చేయమంటావమ్మా? ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు నా కూతుర్ని కష్టపెడుతున్నావని నిలదీయాల్సిందే. పెళ్లికి ముందు ఒక రకంగా, పెళ్లి తర్వాత ఒక రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని గట్టిగా అడగాల్సిందే. ఇంటికొచ్చిన తండ్రిని ఎందుకు అవమానించావని కడిగి పారేయాల్సిందే. అవన్నీ మర్చిపోయి మర్యాదలు చేయడం, నవ్వుతూ మాట్లాడడం ఏంటి నాన్నా? ఆ మాత్రం ధైర్యం, పౌరుషం, ఆత్మాభిమానం మీకు లేవా? ఉన్నాయమ్మా, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నాకున్నాయి. వాటితో పాటు కోపం కూడా ఎక్కువే ఉంది. కానీ నా నోటిని కంట్రోల్ చేసింది ఏంటో తెలుసా? నాన్న అనే నీ పిలుపు. నువ్వు అన్నట్టు నేనన్నీ అడుగుంటే
ఖచ్చితంగా ఆకాష్కి కోపం వచ్చేది. నిన్ను ఇంకా బాధ పెడతాడేమో అని భయమేసిందమ్మా. అందుకేనమ్మా ఆ విషయంలో నేను కానీ మీ అమ్మ కానీ నోరు మెదపలేదు. అడగాల్సిన మాటలు ఎన్నో ఉండొచ్చు, కానీ అడగాల్సిన సందర్భాలు కొన్నే ఉంటాయి. సమయం సందర్భం చూసుకుని మాట్లాడితేనే చెప్పే మాటకి వినే మనిషికి ఫలితం ఉంటుంది. నోరుంది కదా అని వాగితే మన భావాలు బయటపడతాయేమో కానీ భవిష్యత్తుకి మాత్రం ఇబ్బంది కలుగుతుందమ్మా. ఈ ఒక్క విషయం ఆలోచించే అన్నీ తెలిసి కూడా నేను మౌనంగా ఉండిపోయాను. సారీ నాన్న, కోపంలో ఏదేదో మాట్లాడాను. అది కోపం కాదమ్మా, నీ గుండెల్లో ఉన్న బాధే మాటల్లో అలా బయటకొచ్చింది. ఇన్ని రోజులు మాకు చెబితే మేమెక్కడ బాధపడతామోనని మనసులోనే దాచుకున్నాం. చూడమ్మా సంధ్య, దాచుకున్న డబ్బు అవసరాలకి పనికొస్తుందేమో కానీ దాచుకున్న బాధ మాత్రం అగ్నిలా మారి నిలువెల్లా కాల్చేస్తుందమ్మా. నువ్వు నిజంగా కోపడినా అది మా మంచికే అనుకునే మనుషులమమ్మా మేము. దానికి సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇందులో ఆకాష్ను కూడా నిందించడానికి లేదమ్మా. అతనికి ఏ టెన్షన్ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇలా చేస్తున్నాడో అదంతా మనకు తెలియదు కదా. అతని మీద కోపంతో కాలు దువ్వే బదులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే నాన్న, నేను బయలుదేరుతాను. అప్పుడేనా? అర్జెంటుగా ఆయన ఒకసారి కలవాలి. అంటే ఏంటి? ఇంటికి వెళ్ళి ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా? అలాంటిదేం లేదమ్మా, నువ్వు భయపడుకో. వస్తాను నాన్న, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఏంటి పట్టు గారు అంత సీరియస్గా రాస్తున్నారు? ఆఫీస్కి లీవ్ లెటరా లేక ఎవరికైనా లవ్ లెటరా? సారీ సారీ సారీ, ఊరికి జోక్ చేశాను. చూసుకో. రెంట్ 18,000, మెయింటెనెన్స్ 2,000, కరెంటు బిల్లు 1,200, వాటర్ బిల్లు 1,500, వైఫై బిల్లు 750, గ్రాసరీస్ 3,000, మేకప్ ఐటమ్స్ 2,000, మిస్లేనియస్ 5,000, మొత్తం 33,450. ఏంటండి ఇది? ఈ ఖర్చుల లిస్టు దేనికి? మీకోసమే. నాకెందుకు? ఈ రోజు నుండి ఆ ఖర్చు మొత్తం మీదే కదా. ఏంటి నాదా? ఈ ఖర్చు మొత్తం నేనే పెట్టాలా? మొత్తం మీకే ఖర్చు పెడితే నా శాలరీలో రూపాయి మిగలకపోగా ఇంకా అప్పులు చేయాల్సి వస్తుందండి. అబద్ధాలు చెప్పకు బాబ్జీ. సిటీలో ఉంటూ ఆ మాత్రం శాలరీ కూడా రాదంటే నేను నమ్మాలా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీ హాస్పిటల్ ఖర్చులు చూసుకుంటానని చెప్పానే కానీ మీ పర్సనల్ ఖర్చులు కూడా నేనే భరించాలంటే చాలా కష్టం అండి. హలో హలో, నా పాటికి నేను షాపింగ్ చేసుకుని వెళ్తుంటే యాక్సిడెంట్ చేసి నన్ను ఎక్కడికి వెళ్లకుండా హాస్పిటల్ బెడ్ మీద ఎక్కించడం కష్టం కాదా? కాలు కదపలేక నా జీతం పోయి ఆఖరికి ఉద్యోగం కూడా పోతే కష్టం కాదా? ఇన్ని కష్టాలు నేను భరిస్తూ ఖర్చులు మాత్రం మీరు భరించండి అంటే కథలు చెప్తున్నారా? అయ్యయ్యో, అది కాదండి. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదండి. అయినా నేను నీకు కాదు, లేడీ ఎస్ఐ గారికి డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టించావు కదా, ఆవిడకి కాల్ ఇప్పుడే చేస్తాను. వచ్చి నీకెలా చెప్పాలో అలా చెప్తుంది. అయ్యయ్యో, వద్దండి, వద్దు. మీరు చెప్పినట్టు చేస్తాను. దాచుకున్న సేవింగ్స్ అన్ని మీకే ధారపోస్తాను. ఓ, సేవింగ్స్ కూడా ఉన్నాయా? ఏమాత్రం ఉన్నాయేంటి? ఏం మేడం, వాటిని కూడా హారతి కర్పూరం చేసేస్తారా? ఇదిగో బాబ్జీ, ధారబోయడం కర్పూరం చేయడం లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగోదు. నీ వల్లే కదా ఇదంతా.
నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండితో గుద్దడం వల్ల నేను బెడ్ మీద పడ్డాను. అలాంటప్పుడు నేనేమైనా అంటే నువ్వు కూడా పడాలి. పడను అంటే గొడవ పెడతారు, పర్లేదు అన్నా ఫైట్ చేస్తారు. వెనక ముందు చూసుకోకుండా రోడ్డు దాటడం తప్పంటే ఒప్పుకోరు. ఇలాంటి సందర్భాల్లో సరే అనటం తప్ప వేరే దారి లేదండి. అది అలా సరెండర్ అయ్యి సైలెంట్ గా ఉంటే నీకు నాకు కూడా మంచిది. అలాగే పండుగారు. నర్సును మాట్లాడుకుంటుంటే విన్నాను, పక్కనే సామర్లకోట వాళ్ళ స్వీట్ షాప్ ఉందంట. అక్కడ నేతి బొబ్బట్లు చాలా ఫేమస్ అంట. వెళ్ళి తీసుకునిరా, తిని పెడతాను. సరే పండుగారు. ఈ యాక్సిడెంట్ చేయటం వల్ల ఎన్ని అనర్థాలు అని ఎవరో చెప్తుంటే వినేవాడిని. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏం కర్మరా బాబు ఇది. చెవులు పగిలిపోతున్నాయి. సౌండ్ తగ్గించండి. సంధ్య, వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. కమ్ ఆన్ డాన్స్. ఇవ్వండి ప్లీజ్. వై సంధ్య వై? మంచి ఊపు మీద డాన్స్ చేస్తుంటే కలిసి కంపెనీ ఇవ్వకుండా ఎందుకు ఆపేశావు? నీ వల్ల ప్రతిసారి నా మూడ్ స్పాయిల్ అవుతోంది. మూడ్ స్పాయిల్ చేయడం మీకు అలవాటు, నాకు కాదు. నువ్వనుకున్నట్టే పాటలు ఆపేవు కదా, ఇంకెందుకు కోపంగా అరవటం? హ్యాపీగా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. మాట్లాడమంటే మౌనంగా ఉంటావు, సౌండ్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటే ఆపేస్తావు. ఈ మూకీ మూవీ చూడడం కన్నా పాటలకు డాన్స్ చేయటమే చాలా బెటర్. ఆ రిమోట్ లేవు. మీరు మా ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. ఏ వెళ్ళకూడదా? వెళ్ళొద్దని నాకు చెప్పి మీరెందుకు వెళ్ళారు? వద్దన్నారని నువ్వు ఆగలేదు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నావు? మీకు వెళ్ళాలనుంటే నాకు చెప్పొచ్చు కదా, నాతో రావచ్చు కదా. ఒక్కరే ఎందుకు వెళ్ళారు? అలా పని మీద వెళ్తూ దారిలోనే కదా అని పలకరించాను. మీ ఇంటికి వెళ్ళినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వక పెద్ద ఇష్యూ చేస్తున్నావేంటి? అల్లుడుగా వెళ్ళుంటే నేను అడగకపోయేదాన్ని, కానీ అవసరం కోసం వెళ్లారు కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాను. అవసరం ఏంటి? నేను క్యాజువల్గా వెళ్ళానని చెప్తున్నాను కదా. అదే దారిలో చాలాసార్లు వెళ్లారు, ఎప్పుడూ ఆగనిది సడన్ గా ఈ రోజు ఎందుకు వెళ్ళాలనిపించింది? మా అమ్మా నాన్నల మీద హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టింది? మాట్లాడండి. ఇది అవసరం కాక ఇంకేంటి? ఎనఫ్ సంధ్య, సైలెంట్గా వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవద్దు. నీకు చెప్పకుండా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడం తప్ప, చాలా రోజుల నుంచి రావడం కుదరలేదని సారీ చెప్పడం తప్ప, నేనేదో నేరస్తుడిలాగా ఇదేదో కోర్టులాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళటం ఏదో నేరం అన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటే నేను రోజు ఆ ఇంటికే వెళ్తాను. ఏం చేస్తావు నువ్వు? రోజుకొకసారి వెళ్ళినా, గంటకొకసారి వెళ్ళినా వాళ్ళ నుండి మీరు ఆశించేది మాత్రం మీకు దక్కదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సంధ్య? వాళ్లతో నాకేం అవసరం లేదు. నేను జస్ట్ ప్రేమను ఆశించి వెళ్తున్నాను. ఆ ప్రేమ విస్తీర్ణం ఆ ఇంటి స్థలమే కదా. మీ అవసరం
ఆ ఇంటిని అమ్మడమే కదా. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ సంధ్య? నేనేం చేసినా ఆ స్థలం కోసమే అనుకుంటే ఎలా? నాకు మీరు కొత్త కాదు, మీ ఆలోచనలు కొత్త కాదు. ఏదైనా అనుకుంటే ఎలాగైనా సాధించే తత్వం మీది. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజులు నా గురించి నీకు అర్థం కాలేదేమో అనుకున్నాను. కొన్ని విషయాలు బానే పసిగట్టావే. ఇంక వెళ్ళు. నేను పసిగట్టాను. మీరు కనిపెట్టలేని ఒక విషయం చెప్పనా? అన్ఫార్చునేట్లీ నాది కూడా అదే తత్వం, అంతే మొండితనం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని తాకనివ్వను. మా అమ్మా నాన్నలని అక్కడి నుండి కదపనివ్వను. ఇల్లు నీ పేరు మీదున్నా మీ అత్తమామలు బ్రతికే ఉన్నారు కాబట్టి, అది తప్ప వాళ్ళకి వేరే ఆధారం లేదు కాబట్టి ఆ ఇల్లు వాళ్ళకే చెందాలి. అవును, ఈ కేసులో లీగల్గా లాజికల్గా మన దగ్గర స్ట్రాంగ్ పాయింట్ ఉంది. పార్కింగ్ ప్లేస్ ఓకే, మరి ఇంట్లో పాతుకుపోయిన ముసలోళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? దానికి కూడా ఓ ప్లాన్ వేసాను రా.